విశాఖ ఏజెన్సీ అరకులోయలో గిరిజనులు బంద్ చేపట్టారు. తమకు భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు, చట్టాలు, రాయితీ రిజర్వేషన్లు తమకు అనుకూలంగా అమలు పరచాలని 5వ షెడ్యూల్ ప్రాంతాలకు వర్తించే ప్రత్యేక చట్టాలు యథావిధంగా అమలు చేయాలని గిరిజనులు కోరారు. సుప్రీంకోర్టు రద్దు చేసిన జీవో ఎంఎస్ నంబర్ 3పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని విడనాడి తగిన న్యాయం చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్ ప్రాంతాల్లో చేర్చాలని కోరారు. మన్యం బంద్లో గిరిజన సంఘాలు, సిపిఎం, సిఐటియు, జేఏసీ సంఘాలు మరియు తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కిల్లో సురేంద్ర, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు. ఈరోజు తెలంగాణ ఆంధ్ర ఏజెన్సీ బంద్ చాలా విజయవంతంగా జరిగింది. ఈరోజు అరకువేలి మండల కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కలిసి ఈ బంద్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ బంద్ చూసైనా సరే కేంద్ర ప్రభుత్వం జియో నంబర్ 3 రక్షిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత 10 రోజుల్లో పార్లమెంట్ జరిగింది. ఆ పార్లమెంట్ సమావేశంలో జియో నంబర్ 3 మీద చర్చించి చట్టబద్ధత కల్పిస్తారని, అలాగే 9వ షెడ్యూల్లో చేర్చి కోర్టులు ప్రశ్నించకుండా, ఎవరు ప్రశ్నించకుండా జియో నంబర్ 3 రక్షిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తారు, చట్టబద్ధత కల్పిస్తారని చెప్పి మేము ఆశించాం. కానీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేసి గిరిజనులు తీవ్ర అన్యాయం చేసింది. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ సమావేశం లేదు కాబట్టి జియో నంబర్ 3 మీద వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ జియో రక్షించాలని చెప్పి మేము ఈ బంద్ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. నా పేరు శివేరి దొనుదొర, తెలుగుదేశం నాయకుడు, అరకు నియోజకవర్గం. ఈరోజు జియో నెంబర్ 3 సాధన కమిటీ పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో కూడా మన్యం బంద్ సంపూర్ణంగా జరుగుతూ ఉంది. ఈ జియో నెంబర్ 3 అనేది మొట్టమొదటగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2000 సంవత్సరంలో వచ్చింది. ఈ జియో నెంబర్ 3 ఏం చెప్తుందంటే గిరిజన ప్రాంతంలో 100% అన్ని ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ జియో నెంబర్ 3 వచ్చినప్పటి నుండి గిరిజన ప్రాంతంలో అనేక మందికి చదువుకున్నటువంటి గిరిజనులకు ఉద్యోగాలు వచ్చాయి. జియో నెంబర్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం ఈ బంద్ ఈరోజు జరుగుతుంది. ఈ బంద్కు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ చట్టబద్ధం చేయాలి ఈ జియో నెంబర్ 3 అని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లో ఈ అంశం మీద చర్చించుంటే బాగుండేది. కనీసం మాట్లాడకపోవడం చాలా అన్యాయం, దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. చట్టబద్ధం కావాలంటే ఈ మన అసెంబ్లీ కాదు, పార్లమెంట్లోనే ఈ చర్చ జరగాలి. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల మీద ప్రేమ ఉంటే చొరవ తీసుకొని ఈ చట్టబద్ధం తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏజెన్సీ అందరికీ నమస్కారం. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 2 ఉభయ రాష్ట్రాలు కలిసి ఈవేళ మన్యం బంద్ ప్రకటించడం జరిగింది. మన్యం బంద్కు కారణము జియో నెంబర్ 3 ప్రతిష్టంగా అమలు చేయాలని అనేక రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు కలిసి ఈవేళ ఉద్యమిస్తున్నాం. జియో నెంబర్ 3 ఉండబట్టి ప్రతి ఒక్కరికి మనకు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. 100కి 100% రిజర్వేషన్ మాకు కల్పించారు. ఈ జియో నెంబర్ 3 అనేది 22వ తారీఖున కొట్టివేయడము కేంద్ర ప్రభుత్వం చాలా దారుణమని, ఇది కరెక్ట్ కాదని మన గిరిజనులు, ఆదివాసులు చాలా ఆందోళన చేపడుతున్నారు. ఇప్పటికీ చాలా సార్లు ప్రతి ఒక్క చోట గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కళ్ళు తెరుచుకోవట్లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన గిరిజనులకు న్యాయం చేకూర్చాలని, రివ్యూ పిటిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేయాలని, నామమాత్రానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసిందని,
అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వారికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఎవ్వరు కూడా రివ్యూ పిటిషన్ అనేది వెయ్యలేని పరిస్థితి. దీనివల్ల ఇప్పుడు రాబోయే తరాలకి ఇప్పుడు జరిగే రిక్రూట్మెంట్ లో కానీ ప్రమోషన్లో కానీ మా గిరిజనుల ఉద్యోగులు నిరుద్యోగుల ప్రాతినిధ్యం అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఈ బంద్ ద్వారా గవర్నమెంట్ వారికి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఏదైతే ఈ జీవో నెంబర్ 3 ఉందో దానికి ముందు చట్టబద్ధత కల్పించాలి. అలా చట్టబద్ధత కల్పించాలంటే 9వ షెడ్యూల్లో ఈ జీవో నెంబర్ 3ని చేర్చాలి. అలాగే ఇప్పుడు వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పుడు జరిగే రిక్రూట్మెంట్ లో కానీ ప్రమోషన్ లో కానీ ఇంతకు ముందు ఇచ్చే 100% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము గవర్నమెంట్ వారికి